హలో ఎవ్రీవన్ అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా! ప్రతిరోజు మన ఇంట్లోన, కిచెన్‌లోనే చేసుకునే పనులను సింపుల్‌గా చేసుకొని, మనకు పనికిరాని పడేసే వస్తువులని ఎలా యూజ్ చేసుకొని, మన టైమ్‌తో పాటు మనీని సేవ్ చేసుకోవడానికి చాలా ఉపయోగకరమైన టిప్స్‌నైతే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. వీడియోని మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూసి, వీడియో గనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. ఇంక ఫస్ట్ టిప్‌నైతే తెలుసుకుందాము. మనలో చాలా మందికి కూడాను తామర అనేది వచ్చేస్తూ ఉంటుంది కదండీ! సో, మన చేత వేళ్ళలో లేదంటే కాళ్ళు వేళ్ళలో గాని, నెక్ దగ్గర ఇలా ఎక్కడ పెడితే అక్కడ వచ్చేసి చిన్నపిల్లలకి వచ్చిందనుకోండి ఇంకా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారండి. కొంతమందికైతే ఎన్ని మందులు వాడినా కూడా తగ్గవండి. సో, ఈ తామరతో వచ్చే ప్రాబ్లమ్ ఏంటంటే మనకు దురద అనేది వచ్చేసి తగ్గినా కూడాను మళ్ళీ కొన్ని రోజులకి అదే ప్లేస్‌లో వచ్చేస్తుంది. సో, ఇటువంటి మందులనేవి వాడకుండా నేచురల్ పద్ధతిలో మనం తామరని తగ్గించుకోవడానికి ఒక మంచి టిప్‌నైతే తెలుసుకుందామండి. సో, ఏమి లేదు కొబ్బరికాయ అనేది కొట్టేసిన తర్వాత కొబ్బరిని తీసేసి ఆ చెప్పలు వేస్ట్‌గా మనం ఎందుకు పనికిరావని పడేస్తూ ఉంటాం కదండీ! సో, వీటిలకి తామరను తగ్గించే గుణం అనేది ఉంటుందనమాట. సో, అది ఎలా ఏంటనేది అయితే తెలుసుకుందామండి. సో, నేనిక్కడైతే ఒక చెప్పునైతే తీసుకున్నానన్నమాట. ఇంకొక చెప్పుని పక్కన పెట్టేసుకొని, తీసుకున్న ఈ చెప్పుని స్టవ్ మీద పెట్టేసుకొని జస్ట్ 2, 3 నిమిషాలైతే మనము ఈ విధంగా వేడి చేసుకోవాలండి. సో, ఎవరైతే తామరతో బాధపడుతున్నారో ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. సో, మొత్తం చెప్పనేది ఈ విధంగా కాల్చుకోవాలండి. కాల్చేటప్పుడు గ్యాస్ దగ్గరుండే కాల్చుకోవాలండి. సో, ఎందువల్లంటే మంట అనేది ఎక్కువగా వస్తున్నటప్పుడు గ్యాస్ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. తరువాత గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసేసుకొని, ఇలా ఒక ప్లేట్‌లో పెట్టేసుకొని వేడి వేడిగా ఉండేటప్పుడు వెంటనే ఇలా ఇంకొక మూత అనేది అంటే బయటికి ఆవిరనేది పోకుండా సో, ఈ విధంగా మూత పెట్టేసుకొని అది బాగా చల్లారినంత వరకు కూడాను అలా వదిలేయాలండి. సో, ఇలా 5 నిమిషాల్లోనే మనకైతే చల్లారిపోతుంది కదా! ఆ తరువాత మూత తీసి చూస్తే మనకి ఈ విధంగా చిన్న లిక్విడ్ లాంటిదైతే వస్తుందండి. ఆ ప్లేట్‌లో వీడియోలో క్లియర్‌గా చూస్తున్నారు కదండీ! బ్రౌన్ కలర్‌లో అయితే మనకొక చిన్నది అయితే బెల్లం పాకంలా వచ్చేసింది. సో, దీన్ని మనకి ఎక్కడైతే తామర అనేది వచ్చేసిందో సో, ఆ ప్లేసుల్లో గనుక మనం తామర మీద అప్లై చేసామనుకోండి. సో, మనకైతే 1, 2 రోజుల్లోనే తామర అనేది దురద, మంట అనేది తగ్గిపోయి చక్కగా క్లియర్ అయిపోతుందండి. ఈసారి ఎప్పుడైనా కూడాను తామర అనేది వచ్చేటప్పుడు సో, ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. నేచురల్ పద్ధతి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. రూపాయి కూడా ఖర్చు చేయవలసిన అవసరం లేదు. ఈ టిప్ మీకు యూజ్ అయినట్లయితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. వాళ్ళకి యూజ్ అవుతాయి. అలాగే సెకండ్ టిప్‌నైతే తెలుసుకుందాము. ప్రతిరోజు కూడాను మనం వంట చేసేటప్పుడు, అలాగే బట్టలనేవి వాష్ చేస్తూ ఉంటాం కదండీ సోపులతో. సోప్‌లో అయితే మనకి కెమికల్స్ అనేవి ఉంటాయండి. మన ఆడవాళ్ళ చేతులనేవి హార్డ్‌గా పాడైపోయి, సో, అదే స్మెల్ అనేది వచ్చేస్తూ ఉంటుందండి. జీవం లేనట్టు అయిపోతూ ఉంటాయి చేతులనేవి. అలా మనం ఆనియన్స్ కట్ చేసినా, కూరగాయలు కట్ చేసినా, లేదంటే బట్టలు ఉతికి ఇంట్లో పనులు చేసేటప్పుడు చేతులనేవి స్మూత్‌గా ఉండాలి. అదే స్మెల్ అనేది రాకుండా ఉండాలంటే ఒక మంచి టిప్ అనేది తెలుసుకుందాము. అలాగే ఫ్రెండ్స్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీరు ఒక లైక్ చేయడం ద్వారా ఇంకొంతమందికి ఈ వీడియో సజెస్ట్ అవ్వడం జరుగుతుంది కాబట్టి ప్లీజ్ ఒక లైక్ చేసి వెళ్ళడం అయితే మర్చిపోకండి. సో, దీనికోసం మనమైతే టీ పెట్టేసిన తర్వాత వడబోసిన టీ పొడిని మనం ఎందుకు పనికిరాదని పడేస్తూ ఉంటాం కదండీ! సో, దాన్ని కొంచెం ఈ విధంగా చేతుల్లోకి తీసేసుకొని, ఈ విధంగా మనము గోళ్ళతో పాటు చేతి వేళ్ళ మధ్య నుంచి ఈ విధంగా క్లీన్ చేసామనుకోండి, టీ పొడి అనేది మనకొక స్క్రబ్బింగ్‌లా పనిచేస్తుందండి. చేతులనేవి చాలా స్మూత్‌గా ఉంటాయి. అలాగే మురికనేది పోతుందండి. గోళ్ళ మధ్యలో కూడాను మనకైతే మురికనేది చేరిపోతుంది కదా! సో, అది కూడా నీట్‌గా క్లీన్ అయిపోతుంది. సో, చేతులు కూడా చాలా చాలా స్మూత్‌గా ఉంటాయండి. ఇలా వేస్ట్ అనుకునే పడేసేవే మనకి చాలా బాగా యూజ్ అవుతాయండి. చేతులు కూడాను సున్నితంగా, స్మూత్‌గా తయారవుతాయి. సో, యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేయండి. ఇంకా థర్డ్ టిప్‌నైతే చూద్దామండి. నార్మల్‌గా మనం రెగ్యులర్‌గా వేసుకునే ఇటువంటి షూ గాని, లేదంటే వాకింగ్‌కి వేసుకొని వెళ్ళే షూ గాని, ఏదైనా సరేండి మనకి అడుగున ఇవనేవి అరిగిపోతూ ఉంటాయి కదండీ! షూ లోపల మనకైతే చిన్న చిన్న పీసెస్‌గా ఉంటాయి కదా! సో, అవి మనకు ఒక్కొక్కసారి అరిగిపోతూ ఉంటాయి. అలాగే మనకి రఫ్‌గా అయిపోయేటప్పుడు కూడాను మనం వాకింగ్ చేసేటప్పుడు కాళ్ళనేవి మంటలనేవి వచ్చేసి బొబ్బలు కూడా ఒక్కోసారి బొబ్బల్లో వచ్చేసి అస్సలు మనమైతే వాకింగ్ చేయలేము, నడవలేము కూడాను. సో, అలాంటప్పుడు మనకి షూ అనేది కొన్ని రోజులకి ఎలానో అరిగిపోతుంది కాబట్టి, ఇలా లోన వైపు ఉండేవి వీడియోలో చూపిస్తున్న విధంగా తీసేసి ఏవైనా మన దగ్గర వాడలేని సాక్సెస్ గానీ, లేదంటే రెగ్యులర్‌గా వాడే సాక్సులన్నిటిని కూడాను సో, మనం ప్రతిరోజు వాడే షూకి గానీ, లేదంటే వాకింగ్‌కి వేసుకొని వెళ్ళేటప్పుడు గట్టను సాక్సులు కూడా వేసుకోవాల్సిన అవసరం లేదండి. వీటిలో పెట్టామంటే మనం కాలు పెట్టేటప్పుడు చాలా చాలా స్మూత్‌గా, కంఫర్ట్‌గా ఉంటుంది. బ్లడ్ సర్క్యులేషన్ కూడా జరుగుతుందండి. నడిచేటప్పుడు కూడాను మనకి ఎటువంటి ఇబ్బందనేది ఉండదు. ఒక్కసారి ట్రై చేసి చూస్తే మీకే రిజల్ట్ అనేది అర్థమవుతుంది. అలాగే ఫ్రెండ్స్ ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి. ఇంకా మీలో ఎవరైనా మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్‌లో యాక్టివేట్ చేసుకోండి. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. సో, మీకే రిజల్ట్ అనేది అర్థమవుతుంది. ఇప్పుడైతే ఫోర్త్ టిప్‌నైతే తెలుసుకుందామండి. నార్మల్‌గా మనం ప్రతిరోజు కూడాను మొబైల్స్‌కి అనేవి ఛార్జింగ్ పెట్టేటప్పుడు చాలామంది చేసే తప్పేంటంటే వైర్ అనేది కిందకి ఈ విధంగా వేలాడుతూ వదిలేస్తూ ఉంటారండి.
చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, సో నోట్లో పెట్టేశారనుకోండి పిన్ను ఇన్ఫెక్షన్ అయిపోతూ ఉంటుంది. ఒక్కోసారి చాలామంది స్విచ్ కూడా ఆపరు. చిన్నపిల్లలు ఇంట్లో తిరిగారంటే చాలా చాలా డేంజర్. అంటే మన తడి చేతులు తగిలినా కూడాను చాలా డేంజరు. ఇలాంటివన్నీ కూడాను మనం నెగ్లెక్ట్ చేయకుండా సో కిందకి వైర్ అనేది వేలాడకుండా ఉండాలంటే సో ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. బట్టలు పెట్టుకునే క్లిప్ అనేది ఒకటి తీసుకొని డబుల్ సైడ్ టేప్ అనేది ఉంటుంది కదండీ! సో దాన్ని తీసేసుకొని ప్రతి ఇలా మన స్విచ్ బోర్డర్స్ అనేవి ఉంటాయి కదండీ! ఒక్కటనేది సెట్ చేసేసుకోండి. ఇలా మనం ఛార్జింగ్ పెట్టేటప్పుడు దీన్ని ఇలా పెట్టేసుకొని చక్కగా ఆ వైర్ అనేది చుట్టేసుకొని మీదకైనా పెట్టేసుకోవచ్చండి. లేదంటే నార్మల్‌గా క్లిప్ అనేది బట్టలకు పెడుతూ ఉంటాం కదా! సో అలా కింద వైపు కూడా మనమైతే చక్కగా ఫిక్స్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం అలవాటు చేసుకున్నామనుకోండి వైర్ అనేది కిందకి వేలాడకుండా ఉంటుంది. స్విచ్ ఒకవేళ మర్చిపోయినా కూడాను ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదండి. సో ఏ విధంగా అయినా సో ముందు చూపించాను కదండీ! సో ఆ విధంగా అయినా కూడా 2 విధాలుగా మనమైతే వాడుకోవచ్చండి. ఇలా మనము క్లిప్ అనేది పెట్టుకోవడం వల్ల మనం వైర్ అనేది చక్కగా ఫోల్డ్ చేయాలనే ఆలోచన వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరికి అలవాటు అవుతుంది. చిన్నపిల్లలు ఉండేటప్పుడు కూడాను ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు. మస్ట్ అండ్ షుడ్‌గా ఇదైతే ట్రై చేయండి. అందరికీ యూజ్ అవుతుంది. ఇప్పుడైతే ఐదో టిప్‌నైతే తెలుసుకుందాము. చిన్నపిల్లలు ఒక్కొక్కసారి కూడాను ఆడుకొని పడిపోయేటప్పుడు వాళ్ళకి మోకాలనేవి వాసిపోతూ నొప్పులనేవి వచ్చేస్తూ ఉంటాయి. లేదంటే మనలో చాలా మందికి కూడాను మోకాలు నొప్పులు లేదంటే కింద కాళ్ళ దగ్గర కూడాను గుత్తుల దగ్గర నొప్పులనేవి వచ్చేటప్పుడు కూడాను అవి అంత తొందరగా తగ్గవండి. చాలా నొప్పనేది వచ్చేస్తూ ఉంటుంది. వాటిని ఇంట్లోనే ఈజీగా నేచురల్‌గా తగ్గించుకోవడం కోసం ఒక మంచి టిప్‌నైతే వీడియోలో షేర్ చేయబోతున్నానండి. ఏమి లేదు మనం ఇంటికి తాళం వేసుకునేటప్పుడు ఆ తాళాలనేవి ఉంటాయి కదండీ! ఇవి మనకి చాలా బాగా యూజ్ అవుతాయన్నమాట. సో, ఈ నొప్పులు తగ్గించడం కోసం పూర్వకాలంలో పెద్దవారు కూడాను కాళ్ళు గోరుచుట్లు గట్టా అయ్యేటప్పుడు వీటిల్నే అంటే ఐరన్ వస్తువులు కాల్చేసి ఆ వాటర్ అనేది గోర్ల మీద గట్టా వేస్తే సో, మట్టి అనేది పోతుందని చెప్పేవారు కదండీ! ఇప్పుడు ఈ విధంగానే ఈ కాళ్ళు నొప్పులకైతే మనము యూజ్ చేద్దాము. సో, దానికోసం నేనైతే ఇక్కడ ఒక తాళం అనేది తీసుకున్నానండి. తాళం కప్ప. సో, తీసుకొని లాక్ చేసేసి స్టవ్ మీద ఈ విధంగా ఒక ప్యాన్ పెట్టేసుకొని జస్ట్ దీన్ని 2, 3 సార్లు అయితే కొంచెం వేడి చేయాలి. చుట్టూ తిప్పుకుంటూ గోరువెచ్చగా ఉండేటట్టన్నమాట. ఇలా వేడిగా ఉండేటప్పుడే సో, దీన్ని ఒక కాటన్ క్లాత్‌లోని పెట్టేసుకొని మనకి ఎక్కడెక్కడైతే నొప్పులనేవి వస్తున్నాయో అక్కడ దీంతో అయితే ప్రెస్ చేసామనుకోండి బ్లడ్ సర్క్యులేషన్ అనేది అవుతుందండి. అలాగే మన ఆడవాళ్ళం ఇంట్లో పనులు చేసేటప్పుడు కూడాను చేతులనేవి కూడాను రఫ్‌గా అయిపోతూ ఉంటాయి కదా! చేతులోకి పెట్టామనుకోండి బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా బాగా అవుతుంది. ఎక్కడెక్కడైతే మనకి చేతులు, మోకాలు లేదంటే పిల్లలు పడిపోయినప్పుడు వచ్చే వాపులు తొందరగా తగ్గాలన్నా, పెయిన్స్ అనేవి రాకుండా ఉండాలన్నా కూడాను ఈ తాళం కప్ప వేడి చేసి పెట్టినట్లయితే చాలా బాగా తగ్గుతుందండి. ఒక్కసారైతే ట్రై చేయండి. మీకు క్లియర్‌గా అర్థమవ్వడం కోసం మా పాప మోకాలు కూడా నేనైతే పెట్టి చూపిస్తున్నాను. ఈ విధంగా వేడి చేసి పెట్టడం వల్ల వాపు అనేది రాకుండా తొందరగా మనకి ఆ నొప్పులు కూడా తగ్గుతాయండి. ఇలా అరికాళ్ళు దగ్గర కింద వైపు కూడా పెట్టడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ అనేది జరిగి చాలా ఉపశమనంగా, రిలాక్స్‌గా ఉంటుంది. ఎవరికైనా యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేయండి. ఇంట్లోని పెద్దవారు ఉండేటప్పుడు వాళ్ళకి తరచూ కూడున్న మోకాళ్ళ నొప్పులు, కాళ్ళు గుత్తుల నొప్పులనేవి వచ్చేస్తూ ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఈ టిప్ అనేది యూజ్ అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి. సో, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అయితే టిప్స్. ఐ హోప్ ఈ టిప్స్ మీకు యూజ్ అయ్యాయని అనుకుంటున్నాను. టిప్స్ గనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.